అందరికీ నమస్కారం. తిరుమలలో జగన్‌కి ప్రమాదం, గురి చూసి కొట్టిన బాబు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు సైతం కన్నుల పండుగ సాగుతున్నాయి. అయితే భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తిరుమలకు వెళ్లి స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకున్నాయి. అయితే ఆ తర్వాత మంత్రులు టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన వీఐపీ కల్చర్ గురించి మాట్లాడారు. అయితే టీటీడీ అధికారులు వీఐపీలకు కాకుండా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు. అయితే సీఎం చంద్రబాబు మీటింగ్ తర్వాత మరుసటి రోజు జగన్కు చెందిన సాక్షి పత్రికలో కొన్ని కథనాలు ప్రచురితమైనట్లుగా తెలుస్తోంది. ఈ కథనాలలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులకు కొన్ని హుకుములు జారీ చేశారని, తాను చెప్పినట్లే నడుచుకోవాలంటూ ఆదేశించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే తెలుస్తుంది. జగన్కి అయితే అక్కడ రాగానే అక్కడికి తిరుమలలో ఎటువంటి ప్రతీకార చర్య చేసినా కానీ ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.